మీరు వృత్తిరీత్యా టీచర్‌గా ఉన్నారు. అనేక మంది మీ చేతుల మీదుగా విద్యను అభ్యసించి సొసైటీలోకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అవును. మీరు సమాజాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి, ఈ ప్రస్తుతం ఉన్నటువంటి బాలికలు లేదా యువతులు ఎదుర్కొంటున్న సమస్యలేంటి? వాళ్ళు దారి తప్పేటువంటి మార్గాలు ఎలా కనిపిస్తున్నాయి ఏంటంటారు? అయితే మొదటగా మన ప్రపంచంలో మనము చూసుకుంటే యువశక్తి అత్యధికంగా ఉన్నటువంటి దేశం ఏది అని అంటే భారతదేశం. దాదాపుగా మనకు 55-60% మనకు యువశక్తి మనకు భారతదేశం యొక్క సంపద. ఈ యువశక్తే మన సంపద ప్రస్తుతం. ఈ సంపద అంతా కూడా ఇప్పుడు వస్తున్నటువంటి తరాలన్నీ కూడా ఏ విధంగా ప్రస్తుతం మన చుట్టూ ఉన్నటువంటి వాటిలో ప్రాపంచిక విషయాలలో పడి తమ యొక్క సవ్యమైనటువంటి జీవితాన్ని వాళ్ళు కోల్పోతున్నారు. ఆ వ్యవస్థను ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆధునికత ఎంతంత అయితే డెవలప్ అవుతుందో, టెక్నాలజీ శాస్త్ర సాంకేతిక రంగాలలో మనము ఎంతైతే అభివృద్ధి చెందుతూ ఉన్నామో అంత మనము వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని అభివృద్ధిని కూడా మనము వ్యక్తిగతంగా అభివృద్ధిని మనం కోల్పోతున్నాం అనేటటువంటిది ఏదైతే వికాసం విలువలతో కూడినటువంటి వికాసం కావచ్చు, అదే విధంగా నైతిక విలువలు కావచ్చు, ఇవన్నీ కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితి. మానవ అభివృద్ధి కోసం మనము శోధించి పరిశోధించి కనిపెట్టినటువంటి టెక్నాలజీ మానవుని యొక్క ప్రశాంతతను ఎదుగుదలను మూలత్వాన్ని హరించే విధంగా ఉండకూడదు.